అక్కడ మీ గుండుకు బాగోపోతే ఇక్కడ నా ఆరాటం ఆగుద్దా చెప్పండి. సరే ఇప్పుడు బాగానే ఉంది, ఉంటా. ఎక్కడ నా హృదయంలోనా? ఏందమ్మా ఇదే, ఇదేదో తేడాగా ఉంది నీ వ్యవహారమా? తేడా కాదు, మన ఇద్దరి మధ్యలో ఉన్నదే. ఎందుకు నాకు ఇంతవరకు ఏ మగాడు నచ్చలేదు తెలుసా? అయినా మీరు నాకు ఎందుకు నచ్చారు? నేను పడుకుంటే నా కళ్ళల్లోకి వచ్చి నా నిద్రపాటు చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు చెప్పండి. ఏమమ్మా నా ఏజ్ ఏందో తెలుసా నీకు? పెళ్లిడికి వచ్చిన పెద్ద కూతురుంది, ఉంటే హై స్కూల్ చదువుతున్న చిన్న కూతురు, చెమిటి తల్లి, గయ్యాలి పెళ్ళాం, అయినా పర్లేదు. ఏజ్ బారు, ఇంజిన్ వీకు, ఇన్నుండయ్యమ్మా. వాడన్నిటితో పాటు మెత్తన మనసు కూడా ఉంది కదా, అది ఇవ్వండి, పిసుకుంటూ కూర్చుంటా. ఓ నీ అమ్మ కడుపు మాట. ఇదిగో నువ్వు ఇట్లా వినేటట్లేవు గానీ ఓ పని చెయ్యి, మీ ఆయన చేత ఫోన్ చేయించు. ఆయన వేస్తంటే అప్పుడు నువ్వు చెప్పిన దానికి నేను రెడీ. పెట్టే ఫోను. సోదప్పుడు అమ్మా కూసేయ్. ఏందా చూపు? మీరేం మాట్లాడకండి, నాకంతా తెలిసిపోయింది. ఇన్నాళ్ళు భయం డ్రామాలాడింది మీ మీద జాలి పడేట్టు చేసుకుని ఇంకో దాన్ని ఎవరైనా తెచ్చుకుంటే నేను ఓకే అంటానే కదా. అదేవతో ఫోన్ చేస్తే నన్నేం చేయమంటావే? ఆహా, మీరేం చేయకుండానే అంత మత్తు వలకపోస్తుందా? నాకు చెప్పకండి. అక్క, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, అగ్గిపెట్టి మీద పుల్ల పడితేనే మంట, గుర్తెట్టుకో. బాబోయ్, నువ్వు బామర్దివా? పక్క నుండి పుల్లలు పెట్టి పొండా కోరివురా? మా తమ్ముడిని అంటారేంటండి? మీ మీద నాకు ముందు నుంచే డౌట్ ఉంది. ఆ రోజు దాని ఫోన్ రాగానే నేను ఇష్టపడి యూట్యూబ్ లో చూసి చేసిన బెల్లం దోశ తినకుండానే అప్పుడు అని వెళ్ళిపోయారు. ఓసే నీకు దండం పెడతానే. నా హార్స్ పవర్ ఏంటో, దాని కెపాసిటీ ఏంటో తెలిసి కూడా ఇంకో ఆర్దాంతో లింక్ ఉంటుందా చెప్పు? అసలే నా చావు ఎలా వస్తుందన్న భయంతో నేనుంటే. ఆ భయం తగ్గించుకోవడానికే కదా ఈ రిలాక్సేషన్ కాల్స్. అవునరా, అదేవుతో తగులుకుని మాట్లాడుతుంటే దాన్ని కట్ చేయడానికే కదా నీ మొగుడుతో మాట్లాడించమని చెప్పి మేము ముందు మాట్లాడిందే. అంటే వాడెవడో ఫోన్ చేసి నా పిల్లల దగ్గర పర్లేదంటే కొలికేస్తా. ముందా పనికి మాలోడని ఎవరన్నా నా పిల్లని ప్రేమించండి, ప్రేమను భోగించండి, అప్పడాలు ఎంచుకుంటాను చెబుతారంట. నీలాంటి పనికి మాలోడు తప్పితే ఇదో ఆయమ్మ ఫోన్ చేస్తుంది, మీ ముందు ఆయన చేస్తాను. హలో గోపి, నా ప్రేమ కళ్ళాపి. ఏమో నా పేరు గోపి కదో, గోపాలం. అలాగే చిలిపి కృష్ణ. గోపాలకృష్ణ పోయి వాయించు ఫ్లూట్. ఇదిగో చిలిపి కృష్ణ లేదో చిన్న కృష్ణ లేదో ముందు మీ ఆయనకి ఫోను. హలో గోపి సార్, బాగున్నారండి? ఏమయ్యా గోపి సార్ లేదు కాదు, గుడ్డు సార్ లేదయ్యా. ముందు నీ పిల్లని కంట్రోల్ లో పెట్టుకో. ఇక్కడ మా కాపురాలు కూలిపోయేటట్టుండే. కాపురాలంట ఎన్నున్నాయేమో వదిలితే స్కూల్ పెట్టేలా ఉన్నాడు. నువ్వు ఆపరా. ఆ కాపురాల విలువ మాకు తెలుసు కాబట్టే మేమిద్దరం ఇలా ఓపెన్ అయ్యాం. ఏంది ఓపెన్ అయ్యేది? నేను మగాడిగా పనికిరానని మా ఫస్ట్ నైట్ రోజే తెలిసిందనమాట. ఆ రోజు నుంచి దీన్ని సాటిస్ఫై చేయలేకపోతున్నానని బాధ నాలో రోజు ఉంటుంది. అందుకే దానికి నచ్చిన మగాడు దొరికినప్పుడు చూసి దగ్గర నేనే చేయిద్దామని. అక్క, పాలు పండ్లు పుట్టతేనా అదేందా కుంకుమ పువ్వు బిడ్డ ఎరగా పుట్టాలి కదా, బాదం పళ్ళు అంత బలంగా ఉంటది. ఇండైట్ గా వచ్చాక ఫస్ట్ ఎయిడ్ ప్లాన్ చేపిస్తున్నావు కదా. గోపాల గారు మీరు ఓకే అంటే ఈ నైటే పెట్టేసుకో. ఇంటానికి చండాలంగా ఉందా? అదేమో గేట్లు ఎత్తుకుని వచ్చేస్తుంది, నువ్వేమో ఏకంగా